Namaste ma. Good morning. Today is Saturday. Ippude lechi fresh aina. And before you say something, this is not a normal vlog. I want to talk about this one. మనోడు ఒక కామెంట్ చేసిన ఉండే యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ కోసం అడ్మిట్ వచ్చిందంట. కాకపోతే ఓవరాల్ ఖర్చు అక్కడ మనకి అరౌండ్ $100,000 ఉంటుంది. దాంట్లో జస్ట్ ట్యూషన్ ఫీజే అరౌండ్ $88,000 ఉంటుంది. అండ్ ఇప్పుడు యూఎస్ కి రావడం కరెక్టేనా, ఇంతగానో స్పెండ్ చేయడం ఓకేనేనా, అండ్ ఒకవేళ లోన్ తీసుకుంటే అది క్లియర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి మనోడు కామెంట్ చేసిన ఉండే. అండ్ ఐ వాంట్ టాక్ అబౌట్ దాట్ ఇన్ దిస్ వీడియో. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఇదేదో ర్యాండమ్ యూనివర్సిటీ కాదు. ఇట్ ఈస్ అన్ ఐవీ లీగ్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్. క్రేజీ బ్రాండ్ వాల్యూ ఉంటుంది, క్రేజీ నెట్వర్క్ ఉంటుంది, అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ అ వెరీ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. కాకపోతే మా $100,000 లోన్ అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్. ఇట్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 95 lakh rupees రైట్ నౌ. ఫస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. అసలు ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఎంత తోపు? అది మామూలు తోపు కాదు, క్రేజీ లెవెల్ తోపు. 2026 QS ర్యాంకింగ్స్ ప్రకారం వరల్డ్ మొత్తంలోనే టాప్ 15 యూనివర్సిటీ అది. లైక్ గ్లోబలీ టాప్ 15. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ లోనేమో టాప్ 14 అని ఉంది. అండ్ యూఎస్ న్యూస్ 2026 ప్రకారం ఇట్ ఈస్ టాప్ 7th యూనివర్సిటీ ఇన్ ది యూఎస్. సో ఓవరాల్ బ్రాండ్ వాల్యూ వైజ్ మాట్లాడితే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్ దిస్ ఎలిట్ కేటగిరీ. క్రేజీ టాప్ యూనివర్సిటీ. కాకపోతే ర్యాంకింగ్ లలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఓవరాల్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఇంకా మనం తీసుకుందాం అనుకుంటున్న కోర్స్ ర్యాంకింగ్ ఆ రెండు సేమ్ కాదు. ఇప్పుడు టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ ప్రకారం గ్లోబలీ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ర్యాంకింగ్ 14 ఉంది. కాకపోతే కంప్యూటర్ సైన్స్ ర్యాంకింగ్ ఏమో 39 ఉంది. ఇప్పుడు 39 ఏమైనా తక్కువనా అంటే అఫ్ కోర్స్ నాట్, ఇట్ ఇస్ స్టిల్ వెరీ తోప్. కాకపోతే MIT స్టాన్ఫర్డ్ లో ఉండే కంప్యూటర్ సైన్స్ ర్యాంకింగ్ లెవెల్ కాదు. బట్ స్టిల్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఇస్ అ వెరీ ఎలైట్ యూనివర్సిటీ. కాకపోతే మనం ఆలోచించకుండా $100,000 ఖర్చు పెట్టి ఐవీ లీగ్ కాబట్టి ఆటోమేటిక్ గా మనకి $200,000 జాబ్ వస్తుంది, లైఫ్ సెట్ అనుకుంటే మార్కెట్ ఎట్లా పనిచేయదు. ఇప్పుడు మనకి ఇట్లాంటి పెద్ద యూనివర్సిటీకి పోతే ఏమొస్తుంది? మనం మేబీ ఒక $30,000-40,000 ఖర్చు పెట్టి ఒక నార్మల్ యూనివర్సిటీలో జాయిన్ కావచ్చు కదా. లైక్ ఒక మంచి సాలిడ్ యూనివర్సిటీలో జాయిన్ అయినా సరిపోతుంది కదా. వెల్ ఎక్స్ట్రా ఏమొస్తుంది అంటే ఫస్ట్ బ్రాండ్ రెప్యుటేషన్. రెజ్యూమేలో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అని చెప్పి ఇట్లాంటి పెద్ద యూనివర్సిటీ పేరు ఉంటే రిక్రూటర్ మన రెజ్యూమేని ఇంకొక ఎక్స్ట్రా సెకండ్ చూస్తుండొచ్చు. నెక్స్ట్ నెట్వర్క్, అలుమ్నై, సీనియర్లు, రిఫరల్లు, ప్రొఫెసర్లు, కెరీర్ ఫేర్లు, కంపారిటివ్లీ కొంచెం గట్టి ఈకో సిస్టమ్ ఉంటుంది. నెంబర్ 3 స్టూడెంట్స్, ఇంకా అక్కడ ఉండే జనాలు. ఇట్లాంటి యూనివర్సిటీకి పోతే మన చుట్టుపక్కల చాలా మంది బాగా అంబిషియస్ ఉంటారు. స్టార్ట్అప్ మైండ్ సెట్, బిగ్ టెక్ లో సెట్ చేయాలి అనే మైండ్ సెట్, రీసెర్చ్ చేసే మైండ్ సెట్, ప్రోడక్ట్ డెవలప్ చేసే మైండ్ సెట్, ఇట్లాంటి జనాలు ఉంటారు కాబట్టి ఎన్వైరన్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ చాలా కాంపిటేటివ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రెస్టేజ్. మన ఫస్ట్ జాబ్ తర్వాత కూడా మనం మేబీ స్టార్ట్అప్ లు పెడుతున్నా ఆర్ లీడర్షిప్ రోల్స్ కి ట్రై చేస్తున్నా, ప్రోడక్ట్ రోల్స్ కి గానీ MBA కి గానీ మనం ఇట్లాంటి యూనివర్సిటీలో సెట్ చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ అస్ బెటర్ యాక్సెస్. కాకపోతే ఆటోమేటిక్ గా మనకి ఏం అవుట్కమ్ రాదు. మనకు ఉండే యాక్సెస్ అండ్ మనం తీసుకొస్తున్న అవుట్కమ్, దీస్ టూ ఆర్ వెరీ డిఫరెంట్. యూనివర్సిటీ మనకు మేబీ కొన్ని ఎక్స్ట్రా ఆపర్చునిటీస్ ఇస్తుండొచ్చు, బట్ అక్కడ ఇంటర్వ్యూస్ క్లియర్ చేయాల్సింది మాత్రం మనమే. లీడ్ కోడ్ నువ్వే చేయాలి, ప్రాజెక్టులు నువ్వే బిల్డ్ చేయాలి, రిఫరల్ నువ్వే అడగాలి, కమ్యూనికేషన్ నువ్వే ఇంప్రూవ్ చేసుకోవాలి, వీసా పంచాయతీ ఏమని ఉంటే అది కూడా నువ్వే సెట్ చేసుకోవాలి. సో మనకి ఇట్లాంటి పెద్ద యూనివర్సిటీలలో కొంచెం ఎక్స్ట్రా యాక్సెస్ ఉంటుంది, కానీ పని చేయాల్సింది అయితే మనమే చేయాలి. ఆటోమేటిక్ ఏది అయిపోదు. నా ఒకసారి నార్మల్ యూనివర్సిటీతో కంపేర్ చేద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాది UMBC టైప్ యూనివర్సిటీ తీసుకుందాం. UMBC లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఫీజు మాస్టర్స్ డిగ్రీకి అరౌండ్ $58,000 ఉంది. అదే యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో చూస్తే మన మాస్టర్స్ డిగ్రీ కోసం ఫీజు $88,000 ఉంది. సో ఇప్పుడు మనకు వచ్చే ఒక బేసిక్ లాజికల్ క్వశ్చన్ ఏంది? ఇప్పుడు నేను ఒక నార్మల్ యూనివర్సిటీకి పోయి అక్కడ నుంచి మంచిగా గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మనకి $150,000 జాబ్ వచ్చే స్కోప్ ఉంటే నేను ఇప్పుడు పెద్ద యూనివర్సిటీకి పోయి డబల్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎగ్జాక్ట్లీ, దట్స్ ద కరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు కానీ కంపెనీలు కానీ నువ్వు $100,000 ఫీజు కట్టినావు కాబట్టి నీకు నేను ఎక్స్ట్రా సాలరీ ఇస్తా అని చెప్పి అడగవు కదా. వాళ్ళకి కావాల్సింది ఏంది? నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతావా? విల్ యూ బి ఏబుల్ టు బిల్డ్ థింగ్స్? నువ్వు కమ్యూనికేట్ చేయగలుగుతావా? నువ్వు ఇంటర్వ్యూస్ క్లియర్ చేయగలుగుతావా? వాళ్ళకి కావాల్సింది ఇది. యూఎస్ లో సాఫ్ట్వేర్ డెవలపర్ ది యావరేజ్ యాన్యువల్ సాలరీ ఎంత ఉందా అంటే 2025 ప్రకారం ఇట్ ఈస్ అరౌండ్ $135,000. సో యావరేజ్ గా మాట్లాడితే $130,000 నుంచి $150,000 వరకు సెట్ చేస్తే జాబులు తెచ్చుకోవచ్చు. ఇది ఈజీ కాదు, పక్కా గ్యారంటీ కాదు, పాసిబిలిటీ ఉంది. సెట్ చేస్తే వస్తుండొచ్చు. అండ్ దిస్ ఇస్ వేర్ పైసల మ్యాటర్ కమ్స్ టు ప్లే. ఒక స్టూడెంట్ తోప్ యూనివర్సిటీకి పోయి $100,000 స్పెండ్ చేసిండు, $130,000 ది జాబ్ తెచ్చుకున్నాడు. ఇంకొక స్టూడెంట్ $50,000 స్పెండ్ చేసిండు, వీడు కూడా సేమ్ $130,000 జాబ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఫైనాన్షియల్ గా మాట్లాడితే ఈ సెకండ్ స్టూడెంట్ గాడు ఎక్కువ ప్రాఫిట్లు ఉన్నట్టు. ఎందుకంటే లోన్ తక్కువ ఉంది, స్ట్రెస్ తక్కువ ఉంటది, తొందరగా లోన్ క్లియర్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. మరి ఇప్పుడు ఇట్లాంటి యూనివర్సిటీకి ఏం తేడా అంటే మనకి ఎంత సాలరీ వస్తుంది అనే ఆ లిమిట్ కాదు, ప్రాబబిలిటీ, ఆ ఛాన్స్. పెద్ద యూనివర్సిటీస్ మన జాబ్స్ కోసం ప్రాబబిలిటీ కొంచెం పెంచుతుండొచ్చు, కొంచెం ఎక్స్ట్రా అటెన్షన్ వస్తుంది. రెగ్యులర్ యూనివర్సిటీలకేమో కొంచెం హజిల్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఐ థింక్ దట్స్ ఇట్. టాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి ఆఫ్ కోర్స్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, మంచి అలుమ్నై యాక్సెస్ ఉంటుంది, రిఫరల్లు, కెరీర్ ఫేర్లు, బ్రాండ్ వాల్యూ ఇవన్నీ మస్తు ఉండనే ఉంటాయి. నార్మల్ యూనివర్సిటీకి పోయే స్టూడెంట్ ఎవడైతే ఉంటాడో మంచి గట్టి ప్రాజెక్టులు చేయాలి, గట్టి ఇంటర్న్షిప్లు సెట్ చేయాలి, మంచి నెట్వర్కింగ్ చేయాలి, గిట్ హబ్, లింక్డ్ఇన్, పోర్ట్ఫోలియో ఇవన్నీ గట్టి చేయాలి. ఇప్పుడు ఈ నార్మల్ యూనివర్సిటీ వాడు ఇవన్నీ చేయాలంటే అఫ్ కోర్స్ నాట్. పెద్ద యూనివర్సిటీలో ఉన్నవాడు కూడా ఇవన్నీ చేయాలి అఫ్ కోర్స్. కాకపోతే వీడి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అండ్ ఈ నార్మల్
యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్ టెక్నికలీ వానికి ఎక్కువ టాలెంట్ ఉంటే, పెద్ద యూనివర్సిటీ స్టూడెంట్ కి టాలెంట్ అంత లేదు, కొంచెం యావరేజ్ ఉంటే, నార్మల్ యూనివర్సిటీ స్టూడెంట్ విల్ విన్, రైట్? సో యూ హావ్ టు కన్సిడర్ దాట్ టు. యూనివర్సిటీ బ్రాండ్ అనేది ఒక సిగ్నల్ మాత్రమే, బట్ స్కిల్స్, ఇంటర్న్షిప్స్, రిఫరల్స్, ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కలిపితే మన ఫైనల్ రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా లాంటిది ఎప్పుడు మనకు వర్కౌట్ అవుతాయి, ఎప్పుడు చూస్ చేసుకోవచ్చు అంటే, ఐ వుడ్ సే నీకు ఆల్రెడీ గట్టి ఫండమెంటల్స్ ఉన్నాయి అని అంటే, అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో, ఐ థింక్ దెన్ ఇట్ మైట్ బి వర్త్ ఇట్. ఇప్పుడు నార్మల్ గా మనకి ఇట్లాంటి సాలిడ్ యూనివర్సిటీలలో మనకు అడ్మిషన్ రావడానికంటే ముందే వాళ్ళు మన ప్రొఫైల్ స్ట్రాంగ్ ఉందా లేదా మొత్తం అనలైజ్ చేస్తారు. బట్ స్టిల్ మనకి యాక్చువల్ స్కిల్స్ ఉన్నాయా లేదా, మన సంగతి ఏంది అనేది మనకే తెలుస్తుంది. సో ఇప్పుడు మన ప్లాన్ యూనివర్సిటీకి పోయిన తర్వాత అప్పుడు నేర్చుకుంటా, అప్పుడు కోడింగ్ స్టార్ట్ చేస్తా అని అంటే దట్ వుడ్ బి వెరీ డేంజరస్. మనం దగ్గర $100,000 ఖర్చు పెడుతున్నాం కాబట్టి అట్లాంటి సిచువేషన్ ఉన్నప్పుడు మనకు కన్ఫ్యూజన్ ఉండొద్దు. మనకి పోయిన తర్వాత ఏం చేయాలి అనే పిచ్చ క్లారిటీ ఉన్నదనుకో, ఆ బ్రాండ్ ని వాడుకోవడానికి మన దగ్గర మంచి క్లారిటీ ఉంటే, అట్లాంటి కేసెస్ లో ఇట్లాంటి యూనివర్సిటీ ఇస్ వర్త్ ఇట్ ఫర్ షూర్. అండ్ యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ డే 1. ఒక సెమిస్టర్ అయిపోయినాక, గ్రాడ్యుయేషన్ అయినాక, ఓపీటీ స్టార్ట్ అయినాక పని స్టార్ట్ చేస్తా, అప్పుడు జాబ్స్ కోసం వెతుకుతా అంటే నడవదు. డే 1 రెజ్యూమే, లింక్డ్ఇన్ ప్రాజెక్టులు, లీడ్ కోడ్, రిఫరల్, కెరీర్ ఫేర్స్, ఇంటర్న్షిప్స్, ప్రొఫెసర్లతో కనెక్షన్లు, అలుమ్నై తోని కాల్స్ మాట్లాడడం. మనం ఇంతగానం ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇవన్నిటిని మంచిగా వాడుకోవాలి. యూ హ్యావ్ టు సార్ట్ ఆఫ్ స్క్వీజ్ వాల్యూ ఫ్రమ్ ఇట్. మనం ఇట్లాంటి తోప్ యూనివర్సిటీకి ఒక యావరేజ్ స్టూడెంట్ లాగా పోయినాం అనుకో, మనం ఇంత పెద్ద యూనివర్సిటీకి పైసలు ఇచ్చి మనం ఏదో బేసిక్ టైం పాస్ చేసి వస్తున్నట్టు అవుతుంది. అండ్ ఒక నార్మల్ యూనివర్సిటీ ఎప్పుడు కరెక్ట్ ఉంటుంది అంటే, ఒకవేళ మన గోల్ యూఎస్ పోవాలి, ఒక జాబ్ తెచ్చుకోవాలి, లోన్ క్లియర్ చేయాలి, ఫైనాన్షియల్ గా కొంచెం సెటిల్ కావాలి, ఇట్లాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ గోల్ ఉందనుకో, స్పెండింగ్ మనీ ఆన్ యావరేజ్ యూనివర్సిటీ మైట్ మేక్ మోర్ సెన్స్. బికాస్ తక్కువ లోన్ ఉంది అంటే నీకు కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, అండ్ మన దగ్గర స్కిల్స్ ఉన్నాయి అంటే మనం డీసెంట్ జాబ్ ఎట్లన్నా సెట్ చేయొచ్చు. మన దగ్గర మరీ ఎక్కువ ప్రెషర్ ఉండదు కాబట్టి మనం కొంచెం మార్కెట్ లో ఎక్కువసేపు స్ట్రగుల్ కావచ్చు. ఇప్పుడు ఏదో నార్మల్ యూనివర్సిటీకి పోతున్నాం అంటే లో అంబిషన్ ఉన్నట్టు కాదు. కొన్నిసార్లు ఇట్లాంటి యావరేజ్ యూనివర్సిటీస్ కి పోవడం మనం రిస్క్ ని అర్థం చేసుకొని మేనేజ్ చేస్తున్నాం అన్నట్టు అర్థమవుతుంది. అండ్ ఒకవేళ మనం $100,000 లోన్ తీసుకున్నాం అనుకో, అది క్లియర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే, బెస్ట్ కేస్ సినారియోలా నీకు ఇంటర్న్షిప్ వచ్చింది, నీకు తొందరగా ఫుల్ టైం జాబ్ వచ్చింది, సాలరీ మేబీ $130,000 నుంచి $150,000 దాకా ఉందనుకో, అండ్ ఫస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేయకుండా నార్మల్ గా నీకు కావాల్సిన బేసిక్స్ మీద బతుకుతూ ఉంటే, కార్ల మీద ఇంకా వేరే స్టఫ్ మీద ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉంటే, మేబీ యూఎస్ కి పోయిన ఒక 3 years లో నువ్వు లోన్ క్లియర్ చేయొచ్చు. బట్ యావరేజ్ రియలిస్టిక్ కేస్ మాట్లాడితే ఇట్ మై టేక్ యూ 3 to 5 years. సో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఒక 1.5 year టైం పడుతుండొచ్చు. అండ్ వర్స్ట్ కేస్ మాట్లాడితే, మనం గ్రాడ్యుయేట్ అయినా కొన్ని మంత్స్ వరకు మన చేతిలో ఇంకా జాబ్ లేదు, ఆర్ తక్కువ సాలరీ వస్తుంది, ఆర్ ఏదైనా ఎక్స్పెన్సివ్ సిటీలు ఉంటున్నాం, మన లోన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, ఇట్లాంటి కేసెస్ లో కొంచెం ఎక్కువ టైం పడుతుండొచ్చు. సో ఇప్పుడు మనకి $130,000 వస్తున్నాయి, దాంతో 1 year లో నేను $100,000 లోన్ క్లియర్ చేసేస్తా అంటే ఇట్ మైట్ నాట్ వర్క్అవుట్ లైక్ దాట్. ఐ మీన్ ట్యాక్స్లు ఉంటాయి, రెంట్ ఉంటది, ఫుడ్ ఉంటది, ఇన్సూరెన్స్ ఉంటది, ఇండియాకి పైసలు పంపేది ఉంటది, లోన్ కి కట్టాల్సిన ఇంట్రెస్ట్ ఉంటది. సో కొన్నిసార్లు సాలరీ చూడడానికి మంచిగా ఉన్నా కానీ మనకు టేక్ హోమ్ ఫైనల్లీ మనకి మిగిలేవి చాలా తక్కువ ఉంటది. సో ఫైనల్లీ ఇట్లాంటి యూనివర్సిటీ వర్త్ ఇటేనారా అంటే, కరెక్ట్ స్టూడెంట్ కి ఇది 10,000% వర్త్ ఇటే, రాంగ్ స్టూడెంట్ కి అబ్సల్యూట్లీ నాట్. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా లాంటిది ఇట్ ఇస్ వర్త్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ స్కిల్స్, క్లారిటీ, జాబ్ స్ట్రాటజీ, ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ ఆ నెట్వర్క్ ని వాడుకునే స్కిల్ ఉంటే సెట్. ఉట్టిగా అది ఐవీ లీగ్ కాబట్టి పోతున్నాము అని అంటే ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ వైస్ ఇన్వెస్ట్మెంట్. అది మనం ఎమోషనల్ గా ఫిక్స్ అయ్యి పైసలు పెడుతున్నట్టు అవుతుంది. సో ఏ డిసిజన్ తీసుకోవడానికన్నా ముందు యాజ్ యూజువల్ వీ హ్యావ్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ బై లైక్, ఒకవేళ వర్స్ట్ కేస్ సినారియో ఉంటే నేను హ్యాండిల్ చేయగలుగుతున్నా, ఆల్రెడీ నేను టెక్నికల్లీ స్కిల్డ్ ఉన్నానా, నేను అసలు ఏం రోల్స్ కోసం ట్రై చేస్తున్నా నాకు ఆల్రెడీ తెలుసా, నేను డే 1 నుంచే జాబ్ హంటింగ్ స్టార్ట్ చేస్తున్నా, అండ్ ఇట్లాంటి మంచి పెద్ద యూనివర్సిటీకి నువ్వు డబుల్ స్పెండ్ చేయడం నార్మల్ యూనివర్సిటీ కంటే నీకు వర్త్ ఇట్టేనా? ఇఫ్ yes then definitely you have to consider it. If no, then ఏదో నార్మల్ యూనివర్సిటీకి పోతున్నాం అని చెప్పేసి ఏదో బాధపడాల్సిన అవసరం లేదు. బికాస్ ఫర్ మోస్ట్ ఆఫ్ us in the United States ఇక్కడ గోల్ ఏంది అంటే పెద్ద ఎక్స్పెన్సివ్ యూనివర్సిటీకి పోవాలని కాదు, గోల్ ఏంది అంటే ఒక గట్టి కెరియర్ సెట్ చేయాలి, క్రేజీ స్కిల్స్ నేర్చుకోవాలి, ఒక మంచి జాబ్ సెట్ చేసి ఫైనాన్షియల్ గా కొంచెం ఫ్రీడమ్ సెట్ చేయాలి. సో అది కథ. ఒకసారి ఆలోచించి నీ సిచువేషన్ లో ఏది చేస్తే కరెక్ట్, ఏం వర్కౌట్ అవుతుంది ఏంది అని ఆలోచన చేయి. ఆల్ ద బెస్ట్ రమా. అండ్ నౌ ఇప్పుడు ప్లాన్ ఏంది అంటే, ఒక 2 గంటలు ఒక స్క్రిప్ట్ రాసేది ఉంది, ఆ స్క్రిప్ట్ కంప్లీట్ చేసి I'll go straight to gym. I'll see you then. But again before that, I know this is not a traditional MVP vlog. అది కూడా సెట్ చేద్దాం మేబీ ఫ్రమ్ టుమారో ఆర్ డే ఆఫ్టర్. అంటే ఇక్కడ డేస్ ఎట్లా నడుస్తున్నాయంటమా, మొత్తం బ్యాక్ టు బ్యాక్ నడుస్తుంది. మార్నింగ్ లేచి వర్క్ స్టార్ట్ అయింది అంటే సాయంత్రం వరకు ఒకటే మ్యూజిక్, తర్వాత ఇంటికి రాగానే జిమ్, నెక్స్ట్ వేరే ఏమైనా రికార్డ్ చేసే ఉంటే రీల్స్ కానీ లేకపోతే మెయిన్ ఛానల్ కోసం వీడియోస్ కానీ అక్కడ రికార్డ్ చేసుకుంటూ కూర్చోవడం, అండ్ నెక్స్ట్ స్క్రిప్ట్స్ రాయడం. వీటి వల్ల ఎప్పుడు ఏం పని వస్తుందో ఏందో అర్థమైతలేదు కాబట్టి మొత్తం అంతా స్కెడ్యూల్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అవుతుంది. అండ్ దాన్ని మొత్తం ఎండ్ టు ఎండ్ వ్లాగ్ చేయడానికి అప్పుడప్పుడు మిస్ అవుతున్నా, అప్పుడప్పుడు కాదు టు బి ఆనెస్ట్ ఈ మధ్య చాలా మిస్ అవుతున్నా. ఐ నో దాట్ అండ్ ఐమ్ సీయింగ్ ఆల్ ఆఫ్ యువర్ కామెంట్స్ ఆబ్వియస్లీ. అది కూడా సెట్ చేద్దాం. ఆల్సో మనీష్ బైక్ ఏమైంది అని చెప్పేసి కామెంట్స్ చూస్తున్నా. అఫ్ కోర్స్ లాస్ట్ ఒక 10-15 రోజుల నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ఐమ్ సీయింగ్ ఆల్ ఆఫ్ దోస్. చెప్తా దాని గురించి కూడా మెల్లగా చెప్తా. బట్ యా, ఇట్స్ అ గుడ్ న్యూస్. కొంతమంది ఏమో నాకు వానికి ఏదైనా గొడవ అయిందా అందుకని వాని గురించి మాట్లాడతా లేదా ఏంది అని చెప్పేసి కామెంట్స్ ఉండే. బట్ యా, ఇట్స్ ఆల్ గుడ్. ఐమ్ గోనా షేర్ మోర్ సూన్. బట్ ఫర్ నౌ మంచిగా ఇప్పుడు రాత్రి దాకా పని చేసుకొని తర్వాత జిమ్ పోయి వచ్చి డే సెట్ చేద్దాం. A few moments later.
అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, హిచ్ పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.